కథ నిరీక్షణ. రచయిత నవీన్ గారు. స్వరం మౌనిక. రోజులు గడిచే కొద్దీ గుడికి కట్టిన తోరణాలు రాలిపోతాయి. కాని గుడికి వచ్చే జనం సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. నెలలు గడిచే కొద్దీ గుడికి వేసిన సున్నాలు చిరిగిపోతాయి. కాని గుడి వైభవం పెరుగుతూనే ఉంటుంది. సంవత్సరాలు గడిచే కొద్దీ సీతారాముల వారి విగ్రహాలు పాతవి అవుతాయి. కాని చేసే పూజలు మాత్రం ఆగవు. దశాబ్దాలు గడిచే కొద్దీ గుడి రూపురేఖల్లో మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. కాని ప్రజలలో రాముని మీద ఉన్న భక్తి ఎన్నటికీ మారదు. శతాబ్దాలు గడిచే కొద్దీ గుడి ఉండే ప్రదేశాలు మారిపోవచ్చు. కాని ప్రజల హృదయాలలో రామునిపై నింపుకున్న దైవత్వం మాత్రం మారదు. కాలాలు గడిచినా మన జీవితంలో మనం మరచిపోలేని వారు, మనం నిత్యం తలుచుకునేవారు ఉన్నారంటే అది మనం వాళ్ళ మీద పెంచుకున్న ప్రేమ అయినా అయి ఉండాలి, లేదా వాళ్ళ మీద మనం పెంచుకున్న పూర్తి నమ్మకమైన అయి ఉండాలి, లేదా మన జీవితాన్ని వాళ్ళు ప్రభావితం చేసైనా అయి ఉండాలి. తన పేరు సీత. పేరుకు తగ్గట్టుగా గుణంతో పాటు వెలుగుకు వెలుగునిచ్చే కళ్ళు, చీకటికి అందాన్నిచ్చే తన కురులు, ఇంద్రధనస్సులో రంగులను చూపే తన నవ్వులు, చక్కెరకు తీయదనాన్నిచ్చే తన స్పర్శ, నిర్జీవమైన వాటికి జీవాన్నిచ్చే తన చేతి వేళ్లు, కోయిలను దిగ్భ్రాంతికి గురిచేసే తన మాటలు, భూమికి కాస్త బరువుగా అనిపించే తన మెత్తటి పాదాల బరువు, అందానికి అందాన్నిచ్చే రూపం సీతది. కాని తన అందం మాత్రం ఊర్లో ఉన్న వరుసకు బావ అయ్యే మురళీకృష్ణది. సీతకు మురళి అంటే చిన్నప్పటినుంచి ప్రాణం. జన్మనిచ్చిన తల్లి తన బిడ్డను గుండెల మీద మోస్తున్నట్టు ప్రేమించి మనసిచ్చిన సీత మురళిని తన గుండెల మీద మోస్తూ ఉండేది. రాజమందిరంలో ఉన్న, అడవిలో ఉన్న తన తలంపులో రాముణ్ణి ఊహించుకునే సీతలాగా. సీత ఎప్పుడు ఎక్కడ ఉన్నా ధ్యాస మాత్రం మురళి మీద మాత్రమే ఉంచేది. మురళికి కూడా సీత అంటే చాలా ఇష్టం. మన నీడ మన వెంటే ఉన్నట్టు సీత వెనకే మురళి ఎప్పుడూ ఉండేవాడు. ఇది మురళి తల్లిదండ్రులకు ఇష్టం ఉండేది కాదు. సీత వరుసకు మేనకోడలైనా సీతకు అమ్మా నాన్న లేకపోవడంతో సీత అంటే చిన్న చూపు. మురళి చాలా తెలివైనవాడు. చదువులో చురుగ్గా ఉండేవాడు. తన 20వ ఏట పై చదువులకే దూరదేశాలు వెళ్లాల్సి వచ్చింది. వెళ్లే ముందు తన చదువు పూర్తయిన తర్వాత పెద్ద ఉద్యోగం సంపాదించి ఎలాగైనా సీతను పెళ్లి చేసుకుంటా అని ఒట్టు పెట్టి మరీ వెళ్లాడు. దూరం అవుతుంది మురళి శరీరమే కదా, మురళికి నాకు మధ్య ఉన్న ప్రేమ కాదు కదా అని మురళిని సంతోషంగానే పంపించింది సీత. కాని సీత ఆ రోజు నుంచి రోజు లెక్క పెట్టుకోవడం మొదలుపెట్టింది. ఏడాదికి ఒక్కసారి వచ్చే వాళ్ళ బావ కోసం సంవత్సరం అంతా వేచి ఉండేది. వాళ్ళ ఊర్లో ఎవరి పెళ్ళైనా కాని హడావిడి మాత్రం సీతదే. పెళ్లిలో పెళ్లికూతురు సిగ్గు చూసి తను కూడా సిగ్గుపడేది. శ్రావణ మాసం వస్తే చాలు తన బావ కోసం పూజలు, ఉపవాసాలు, వ్రతాలు చేసేది. ఇంకా తన బావది చదువు చివరి సంవత్సరంలో ఉండగా తాను ఆ ఏడాది ఇంటికి వచ్చాడు. కాని సీతను కలవలేదు, మాట్లాడలేదు. సీతకు చెప్పకుండానే వెళ్ళిపోయాడు. కొన్ని రోజులకు ఊర్లో అందరూ అనుకుంటుంటే విన్నది తన బావకు ఏదో పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చిందని. సీత ఆనందానికి అవధులు లేవు. ఎందుకంటే తన బావ ఈ సంవత్సరం ఊరి నుంచి వచ్చిన తర్వాత తను చేసే మొదటి పని పెట్టుకున్న ఒట్టు ప్రకారం, ఇచ్చిన మాట ప్రకారం సీతను పెళ్లి చేసుకోవడమే. సంవత్సరం గడిచింది, బావ రాలేదు. 2 సంవత్సరాలు గడిచాయి, బావ రాలేదు. మురళి వాళ్ళ అమ్మానాన్న ఊర్లో కనిపించడం లేదు. కాని సీత జీవితంలో ఏ మార్పు లేదు. అవే ఆలోచనలు, అవే ఎదురుచూపులు, అవే శ్రావణమాస పూజలు, వ్రతాలు, ఉపవాసాలు. రోజు రామాయణం దగ్గరికి వెళ్లి దండం పెట్టుకుని సీతమ్మ తల్లితో నా పెనిమిటి ఎక్కడ ఉన్నా నా దగ్గరకు పంపించు తల్లి అని ఆ రామాలయం దగ్గర కూర్చుని ఉండేది. ఎందుకంటే ఊరి మొదటే రామాలయం ఉండేది. ఊళ్ళోకి ఎవరు వచ్చినా మొట్టమొదటి రామాలయం దగ్గరకు వచ్చి రాముడికి దండం పెట్టుకుని ఊళ్ళోకి వెళ్తారు. మురళి వాళ్ళ ఇంటి స్థలాన్ని ఎవరో కొనుక్కున్నారు. ఇప్పుడు ఇంకెవరో ఉంటున్నారు. మురళి సీత దోబూచులాడుకున్న గోడ మీద పిల్లలు ఆడుకుంటున్నారు. మురళి వాళ్ళ తల్లిదండ్రులు ఇల్లు విడిచి ఈ రోజుకి 50 సంవత్సరాలు. ఇప్పుడు సీత వయసు 70 సంవత్సరాలు. మురళి తనతో పాటు చదువుకున్న గొప్ప కుటుంబానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మురళి వాళ్ళ కుటుంబం అంతా విదేశాల్లో స్థిరపడ్డారు. ఈ విషయం ఊరంతా తెలుసు.
మరి సీతకు తెలిసిందో లేదో, తెలిసినా నమ్మిందో లేదో తెలియదు కానీ ఇప్పుడు సీత అదే రాముల వారి గుడి దగ్గర కూర్చుని రేపటి నుంచి జరిగే శ్రావణ మాసాల పూజలు, వ్రతాలు, తనకు కాబోయే భర్త ఆయుష్, ఆరోగ్యాల గురించి, తను చేసే ఉపవాసాల గురించి ఆలోచిస్తోంది.